కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జ్యోతిబా ఫులే బాలుర ఆశ్రమ పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులు తమను వేధిస్తున్నారని జూనియర్లు వాపోయారు. సీనియర్లు తమ వాటర్ బాటిల్స్ లో మూత్రం పోస్తున్నారని, బట్టలు ఉతకమని, చపాతీలు చేయమని ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారని వారు చెప్పారు. నవంబర్ వచ్చింది కదా, ఏం చెప్తలేరు కదా సార్. ఆ రోజు టాయిలెట్ తాగినప్పుడు మీరు మాకు ఫోన్ చేసి చెప్పిందా, మరి మీ పిల్లోడు ఇట్లా టాయిలెట్ తాగింది సార్, మరి ఇబ్బంది ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తారా? మరి అంటే తాగలేదు బాగా చెప్పాడు కదా, నేను కూడా భయపడతాను. మీకు ఇంత పెద్ద మీరు ఇంత పెద్ద మీరు రావడం నేనే భయపడతాను మేడం. ఆయన ఎట్లా డైరెక్ట్ వస్తాడు మేడం? ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా అంటున్నా నేను అనేది. మీరు నాకు ఆల్రెడీ చెప్పి ఉండి నేను పట్టించుకోకపోతే మీరు ఇంత వ్యవస్థ తీసుకొని రావచ్చు. ఆల్రెడీ ఆ సాగు చెప్తేనే ఆయన పట్టించుకోలేదని మీరు రాలేదు చెప్పాలి కదా మేడం. మీకు మేమెట్లా డైరెక్ట్ చెప్తాం మేడం? ఇప్పుడు మేడం ఎవరైనా కానీ డైరెక్ట్ రావాలి మేడం. ఇప్పుడు నేను కూడా మీ దగ్గర రావాలంటే అక్కడికి వెళ్ళి ఇటు రావాలి, వాళ్ళు చెప్తేనే ఇటు రావాలి, అంతేగాని మనీష్ పాండే అన్న 10th క్లాస్ రా నాకు చెయ్యి కొడతాండు, కొట్టి దోస్తులు పిండమని అంటాడు. పిండ ఉంటే గుర్తుకొని లేపి కొడతాలు, పెట్ట మీద పన్ను పెడతాలు, కింద అత్తే కొడతాలు, అంతే. బట్టలు పిండమంటారు. వాళ్ళ పొద్దున లేకుండా ఈ పొద్దున లేపాలట, వాళ్ళని లేపి ముఖం గడిపియాలి, అట్లా చెప్తారు. చపాతీలు చేపిస్తారు. పొద్దున టిఫిన్ కాదు, ఆంటీలకు చెప్తే ఆంటీలు మేము చెయ్యం అని అంటారు, అంతే. ఎన్నిటి కాదు, ఇష్టం ఎన్నిటి లేవచ్చు. తాగుతారు 10th క్లాస్ వాళ్ళు. మన బీర్లు అవి తాగుతారు. ఫంక్షన్ హాల్కి పోతారు. ఏమైనా ఫంక్షన్ ఉంటే అలా పోయి తిన్నత్తలు సార్లే పంపుతారు. వీళ్ళే పట్టించుకోలే. సార్ సార్ అన్నారు ఉండా నాదే ఓడతారు, 10th వాళ్ళే ఓడతారు. ఉండా దోస్తులు కడుకోమని. సార్లు పట్టించుకుంటలేదు. ఆ రోజు అత్తలేదు, ఎప్పుడు ఒక్కొక్కసారి అత్తది పోతుంది, అంతే. ఎప్పటికి రాదు, ఒక్కొక్కసారి.